నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను మీ కృష్ణబాల. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. భారత ఆర్థిక చరిత్రలో 2016 నవంబర్ 8 ఒక మర్చిపోలేని రోజు. పాత 500, 1000 రూపాయల నోట్లు రద్దయ్యాయి. కొత్తగా పింక్ కలర్ 2000 రూపాయల నోట్లు మార్కెట్లోకి వచ్చాయి. అప్పట్లో ఈ నోట్ల గురించి ఎన్ని కథలో, ఇందులో చిప్ ఉందని, శాటిలైట్ ద్వారా కనిపెట్టవచ్చని ఏవేవో ప్రచారాలు జరిగాయి. కానీ కాలం మారింది. 2023లో రిజర్వ్ బ్యాంక్ ఈ నోట్లను వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పుడు 2026 ఏప్రిల్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ మార్కెట్లోకి తిరిగి రాని 2000 నోట్ల విలువ ఎంతో తెలుసా? అక్షరాల 5551 కోట్ల రూపాయలు. అసలు ఈ డబ్బు ఎక్కడుంది, ఎవరి దగ్గరుంది? తాజాగా గుజరాత్, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఒక కంటైనర్ మాయమైందని వస్తున్న వార్తల వెనుక అసలు నిజమేంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూసేద్దాం. ఇటీవల మహారాష్ట్ర పోలీసుల దగ్గరికి ఒక వింత కేసు వచ్చింది. నాసిక్కి చెందిన సందీప్ పాటిల్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక సంచలన ఫిర్యాదు చేశాడు. గోవా నుంచి 400 కోట్ల రూపాయల విలువైన 2000 రూపాయల నోట్లతో వెళ్తున్న 2 కంటైనర్లు చోర్లాఘాట్ అడవుల్లో మాయమయ్యాయని అతని వాదన. అంతేకాదు, ఒక ముఠ తనను కిడ్నాప్ చేసి ఆ 400 కోట్లు నువ్వే దొంగలించావని వేధించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ డబ్బు గుజరాత్లోని ఒక ఆశ్రమానికి వెళ్తుందని లేదా ఎన్నికల కోసం తరలిస్తున్నారని రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే తెలిసింది ఏంటంటే అసలు అక్కడ కంటైనర్లే లేవని. ఒక రియల్ ఎస్టేట్ బిల్డర్ దగ్గర నుంచి కమిషన్ పేరుతో భారీ మొత్తాన్ని వసూలు చేయడానికి ఒక ముఠ ఆడిన డ్రామా ఇది. 2000 రూపాయల నోట్ల చెలామణి ఆగిపోవడంతో దాన్ని అడ్డం పెట్టుకొని కేటుగాళ్లు ఎలా మోసాలకు పాల్పడుతున్నారో ఈ ఉదంతం ఒక ఉదాహరణ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజా గణాంకాల ప్రకారం చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లలో దాదాపు 98.44% తిరిగి వచ్చేశాయి. అంటే ప్రజల దగ్గర మిగిలిపోయింది కేవలం 1.56% మాత్రమే. అది చిన్న అంకెలా కనిపిస్తుండవచ్చు, కానీ దాని విలువ మాత్రం 5551 కోట్ల రూపాయలు. అసలు ఈ డబ్బు ఎందుకు తిరిగి రాలేదు? నిపుణులు 3 కారణాలు చెప్తున్నారు. కొందరు సామాన్యులు పొరపాటున ఇంట్లో ఎక్కడో దాచి మర్చిపోయి ఉంటే, మరి కొందరు గడువు ముగిసిందని ఇక మార్చుకోలేమని భయపడే వాళ్ళైతే, లెక్కల్లో చూపని భారీ మొత్తాలు అంటే బ్లాక్ మనీ ఉన్నవారు విచారణకు భయపడి ఆ నోట్లను బయటకు తీయడం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఒకవేళ మీ దగ్గర ఆ నోట్లు ఉంటే అవి చిత్తు కాగితాలేనా? అంటే చట్టబద్ధంగా వాటికి లీగల్ టెండర్ హోదా ఇంకా ఉంది, కానీ మీరు వాటిని షాపుల్లో కానీ మామూలు బ్యాంకు బ్రాంచ్లలో కానీ వాడలేరు. మీరు ఈ నోట్లను మార్చుకోవాలంటే కేవలం 2 మార్గాలున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్బీఐ ఇష్యూ ఆఫీసులకు వెళ్ళి నేరుగా మార్చుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న నోట్లను ఇన్షూర్ చేసిన పోస్ట్ ద్వారా ఆర్బీఐ ఆఫీసులకు పంపి మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే ఆ డబ్బు మీ ఖాతాలో జమ అవుతుంది. కానీ జాగ్రత్త, భవిష్యత్తులో ఈ నోట్లు ఎప్పుడైనా పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు గర్వంగా జేబులో పెట్టుకున్న పింక్ నోటు ఇప్పుడు ఒక మిస్టరీగా మారిపోయింది. 5551 కోట్ల రూపాయలు ఇంకా ఎక్కడో రహస్యంగా దాగి ఉన్నాయి. ఆ కంటైనర్ల కథ డ్రామా అని తేలినా ఇంకా బయటకు రాని ఆ 1000 కోట్లు ఎవరి దగ్గర ఉన్నాయనేదే మాత్రం $1 మిలియన్ ప్రశ్నే. ప్రభుత్వ వ్యూహం స్పష్టంగా ఉంది. పెద్ద నోట్లను మెల్లగా తగ్గించి డిజిటల్ చెల్లింపులను పెంచడం. అందుకే మీ దగ్గర కూడా ఆ నోట్లు ఉంటే కాలయాపన చేయకుండా మార్చుకోవడం ఉత్తమం. లేదంటే అవి కేవలం జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోతాయి.